హాయ్! హలో! అందరికీ నమస్కారం. జీకే ప్రమోటర్స్ యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో ఏడీఎంఎస్ కైలాస్ బజార్ ఆప్షన్‌లో సినిమా టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. సో, ముందుగా క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఈ ప్రాసెస్ పూర్తిగా మొబైల్‌లో చేస్తున్నాం కాబట్టి ఎవరైనా ఈజీగా ఈ వీడియో ద్వారా చూసి మీరైతే సినిమా టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ముందుగా క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్‌లో ఏడీఎంఎస్ కైలాస్ బజార్ అనైతే సెర్చ్ చేయండి. సో, పైనైతే ఫస్ట్ అయితే వచ్చింది ఏడీఎంఎస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కైలాస్ బజార్ డాట్ కామ్. సో, ఈ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయండి. సో, ఓపెన్ చేస్తేనే ఇలా అయితే వస్తుంది. సో, ముందుగా మీరు ఇక్కడ లాగిన్ కనిపిస్తుంది గదా! ఈ లాగిన్ పై నొక్కండి. మీకిచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏదైతే మీరు ప్యాకేజెస్ తీసుకున్నారో, ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇవ్వండి. సో, ఒకవేళ మీరు ఇంకా బుక్ చేసుకోకపోతే ఇప్పుడే మరొక వీడియోలో వేరే వీడియోలో మీకైతే ఒకవేళ మీరు ఇంకా ప్యాకేజెస్ తీసుకోకపోతే, ఎలా తీసుకోవాలి? ఏమేం ప్యాకేజెస్ ఉన్నాయి? అవన్నీ గూడా మనం వీడియో అయితే చేసాం. మీరు ఒకసారి ఆ వీడియో అయితే రిఫర్ చేయండి. ముందుగా మీరు ఈ సినిమా టికెట్స్ సంబంధించిన ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు ఏదైతే యూజర్ నేమ్ యాక్టివేట్ చేసుకున్నారో, ఆ యూజర్ నేమ్ యొక్క ఐడీ, పాస్వర్డ్‌నైతే ఇక్కడ ఇవ్వండి. సో, నేనైతే ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో లాగిన్ అయ్యాను. ఇక్కడ పేరైతే చూపిచ్చేసింది. సో, ఇక్కడ మళ్ళీ ఇప్పుడు హోమ్‌లోకి వెళ్ళండి. హోమ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు మనం సినిమా టికెట్లు గదా చేస్తున్నాం. బై ప్యాకేజెస్ కాదు రిడీమ్ వోచర్. రిడీమ్ వోచర్ పై నొక్కండి. సో, ఇక్కడ మళ్ళీ లాగిన్ అడుగుతుంది. ఇక్కడ మీరు పైన సో, ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే ఇక్కడ మళ్ళీ ఇవ్వండి. సో, యూజర్ నేమ్, పాస్వర్డ్ అయింది. పేరు కూడా చూపిచ్చేసింది. సో, మీరిప్పుడు ఏ సినిమా టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు? సో, ప్రెజెంట్ నేను 'లెనిన్' సినిమాకి సంబంధించిన టికెట్ అయితే బుక్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ బుక్ నౌ పై క్లిక్ చేయండి. సో, ఇక్కడ ఫస్ట్ రాష్ట్రం, స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రెజెంట్ అక్కడ కర్ణాటక చూపిస్తుంది. మనం ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూస్ సిటీ. ఏ సిటీలో చూడాలనుకుంటున్నారు? సో, నేనిక్కడైతే నర్సీపట్నం. సో, నర్సీపట్నం అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏ సినిమా చూడాలనుకుంటున్నారు? బయటైతే మనం 'లెనిన్' సెలెక్ట్ చేసుకున్నాం. బట్ ఇక్కడ కూడా మనం ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, నేనిక్కడ 'లెనిన్' చూపిచ్చింది. 'లెనిన్' అయితే సెలెక్ట్ చేసుకున్నా. మీకక్కడ బయట ఏదైతే సినిమాలు చూపిస్తున్నాయో, ఆ సినిమాలు మీ దగ్గరలో థియేటర్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా బుకింగ్ పేజ్‌లో కూడా చూపిస్తుంది. ఇక్కడైతే 'లెనిన్' ఉంది కాబట్టి నాకిక్కడ 'లెనిన్' చూపిచ్చింది. ఒకవేళ ఇంకా సినిమాలుంటే మీకిక్కడ ఈ లిస్ట్‌లో గూడా సినిమాలైతే చూపిస్తాయి. ఇప్పుడు సెలెక్ట్ డేట్‌లోకి వెళ్ళండి. మీరు ఏ రోజు సినిమాకి వెళ్ళాలనుకుంటున్నారు? సో, నేను ఇవాళ సినిమా టికెట్ బుక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి టుడే పెట్టేసా. థియేటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏ థియేటర్ చూడాలనుకుంటున్నారు? పీవీఆర్, శ్రీకన్య. ఇప్పుడు టైమింగ్ వచ్చేసరికి ఇక్కడ టైమ్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చదవండి నోటీస్. యూ మస్ట్ బుక్ యువర్ టికెట్ అట్‌లీస్ట్ 2 అవర్స్ బిఫోర్ ద మూవీ షో. అదర్‌వైస్ బుకింగ్ మే నాట్ బి అవైలబుల్. సో, మీరు ఏదైతే సినిమాకి వెళ్ళాలనుకుంటున్నారో, ఆ సినిమా షో కన్నా 2 గంటల ముందు మీరు ఇదైతే ప్రాసెస్ చేయాలి. టికెట్ బుకింగ్ ప్రాసెస్ చేయాలి. సో, మీరిక్కడ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మీకిక్కడ ఆల్రెడీ సో, ఇక్కడ షో టైమింగ్స్ ఉన్నాయి కదండీ! ఈ షో టైమింగ్స్ అనేవి మీ టైంకి 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి, ఆ టైంలో ఏ షోస్ అవైలబుల్ ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తది. ఆర్ ఎల్స్ ఇప్పుడు ఇక్కడ నాకు మ్యాట్‌ని నేనిది మధ్యాహ్నం చేస్తున్నాను. నాకు ఒక గంట, అరగంటలో సినిమా షో అయితే ఉంది. కానీ అది చూపించదు. ఎందుకంటే 2 అవర్స్ గ్యాప్ అయితే కంపల్సరీ ఉండాలి. సో, నేనైతే 5:45 షో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు ఎంటర్ కూపన్ కోడ్. సో, ఇక్కడ మీరు కూపన్ కొట్టాలి. మీకు ఆల్రెడీ ఈ ప్యాకేజెస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటి అనేది మీకైతే చెప్పాము. బట్ ఇప్పుడు కూడా చెప్తున్నా. ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయకుండా, ఎటువంటి ట్రాన్సాక్షన్ ఫీస్ అని అలా ఏమి లేవండి. డైరెక్ట్‌గా మనం ఏదైతే ప్యాకేజ్ కొన్నామో, ఆ ప్యాకేజ్ వర్త్ మనకైతే సినిమా టికెట్లయితే రావడం జరుగుతుంది. మనం తీసుకున్న ప్యాకేజ్ బట్టి మనకి మంత్లీ ఎన్ని టికెట్స్ అనేవి చూపిస్తుంది. బట్ నేనైతే 4000 ప్యాకేజ్ తీసుకున్నా గాబట్టి, నాకు మంత్లీ 2 సినిమాస్ 2 సినిమా టికెట్లు మనమైతే బుక్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఎంటర్ కూపన్ కోడ్ దగ్గర నేనైతే ఇప్పుడు 2 కూపన్‌లు. ఒక కూపన్‌కి ఒక సినిమా టికెట్. సో, ఇప్పుడు నేను ఇక్కడ కూపన్ కోడ్ అనేది కాపీ చేయాలి. మై కూపన్స్‌లోకి వెళ్ళండి. సో, నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా చూడొచ్చు. మీకెక్కడైతే యూజ్ డేట్స్ అని ఉన్నాయో, ఇవన్నీ గూడా నేనైతే సినిమాలైతే యూజ్ చేశాను. ఈ కూపన్స్ యూజ్ చేసి సినిమాకైతే వెళ్ళడం జరిగింది. సో, చూడొచ్చు ప్రతిసారి గూడా నేను 2 టికెట్లు
మీరు ఒక కూపన్, ఒక టికెట్. మనం 2 కూపన్లు ఎంటర్ చేస్తే 2 టికెట్లయితే మనం చూడొచ్చు. ఇప్పుడు కూడా నేను 2 టికెట్లు చేస్తున్నాను. సో, ఫస్ట్ ఇక్కడ యూజ్ చేయలేని కూపన్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేస్తున్నా. సో, దాన్ని సెలెక్ట్ చేసుకున్నా, కాపీ చేసుకున్నా. చేసుకున్నాక ఇక్కడ ఎంటర్ కూపన్ దగ్గర మీరు ఆ కూపన్‌ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మనకి 2 టికెట్లు కావాలి కాబట్టి 2 కూపన్లు ఎంటర్ చేయాలి. సో, దానికోసం ఇక్కడ కామా, కామా అయితే ఇవ్వండి. సో, కామా ఇచ్చేసి మళ్ళీ కూపన్స్‌లోకి వెళ్ళండి. ఇంకో కూపన్ దాని కింద కూపన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో, నేను దాన్ని కూడా కింద కూపన్‌ని కాపీ చేసుకున్నా. సో, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో, నేను ఇక్కడ 2 కూపన్లు ఇచ్చాను కాబట్టి నాకు 2 టికెట్లు అయితే అవ్వడం జరుగుతుంది. సో, ఇప్పుడైతే బుక్ ఏ టికెట్స్ నౌ దానిపై క్లిక్ చేశాను. సో, ఓటీపీ అయితే వెళ్ళింది. రిజిస్టర్ మొబైల్‌కి లేదా మెయిల్ ఐడీకి రెండిట్లికి కూడా వెళ్తుంది ఓటీపీ. సో, ఇక్కడ వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేయాలి. సో, ఇప్పుడైతే వచ్చిన ఓటీపీని అయితే మనం ఎంటర్ చేయాలి. అది మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి రావచ్చు లేదా మెయిల్‌కి కూడా రావచ్చు. సో, చూడొచ్చు నాకైతే ఒక ఓటీపీ అయితే రావడం జరిగింది. సో, వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి. సో, ఓటీపీని అయితే ఎంటర్ చేసాం. సో, చూడొచ్చు థాంక్స్ ఫర్ యువర్ రిక్వెస్ట్. యువర్ బుకింగ్ డీటెయిల్స్ ఆర్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ. సో, ఇక్కడైతే మనం రిక్వెస్ట్ అయితే వెళ్ళడం జరిగింది. మీరు ఒక అరగంట లేదా ఒక గంట తర్వాత సేమ్ ఇదే వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మై బుక్డ్ మూవీస్ అని చూపిస్తుంది చూసారండి? ఇక్కడ పైన మై బుక్డ్ మూవీస్‌లోకి వెళ్ళండి. సో, వెళ్తే మీకు ఈ ఫస్ట్ స్టార్టింగ్ నేను ఇప్పుడు బుక్ చేసిన సినిమా అయితే ఇది. సో, చూడొచ్చు 'లెనిన్' తెలుగు. సో, ఇక్కడ మీకు బుకింగ్ స్టేటస్ వచ్చేసరికి పెండింగ్‌లో ఉంది. అది సక్సెస్ అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ అని చెప్పి ఇలా అయితే వస్తుంది. సో, నేను ప్రీవియస్‌గా 'పెద్ది' సినిమా అయితే బుక్ చేశాను. సో, దానికి కన్ఫర్మ్ అయితే అయింది. సీట్లు ఏవైతే సీట్లు వచ్చాయో ఇక్కడైతే రావడం జరిగింది. సో, ఇలాగే మీకు ఒక గ్యాప్ ఒక అరగంట తర్వాత లేదా ఒక గంట తర్వాత మీరైతే చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు పెండింగ్ ప్లేస్‌లో కన్ఫర్మ్ అని వస్తది. తర్వాత ఏదైతే మీరు మొబైల్ నంబర్ ఇచ్చారో, ఇప్పుడు ఐడీ యూజ్ చేస్తున్నారు గదా! లింక్ అయిన మొబైల్ నంబర్‌కి కంపెనీ వాళ్ళు వాట్సాప్‌లో టికెట్ అయితే షేర్ చేస్తారు. సో, మీకు సీట్ నంబర్‌లో ఉంటే సరిపోదు గదండీ! కంపల్సరీ టికెట్ ఉండాలి. టికెట్‌లో వచ్చే క్యూఆర్ కోడ్ మనం కంపల్సరీ కొన్ని థియేటర్స్‌లో చూపించాలి. సో, దానికోసమే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ కంపెనీ నంబర్ నుంచి కంపెనీ ఎవరైతే ఇండివిడ్యువల్ వాళ్ళు మీకు మీ ఏదైతే నంబర్ ఇచ్చారో ఆ నంబర్‌కి వాట్సాప్‌లో వాళ్ళైతే టికెట్స్ అనేవి పంపించడం జరుగుతుంది. మీరు ఒక అరగంట లేదంటే ఒక గంట తర్వాత మీరైతే చెక్ చేసుకోండి. ఇందులో చూపిస్తుంది. వాళ్ళు కూడా టికెట్స్ అనేవి షేర్ చేస్తారు. మీరు నేరుగా ఆ టికెట్స్‌ని మనం సినిమా హాల్‌లో అయితే చూపించి మనమైతే వెళ్ళొచ్చు. మీకొకసారి ఆ టికెట్లు గూడా ఎలా ఉంటాయో కూడా చూపిస్తా. సో, లాస్ట్ టైమ్ నేనేదైతే 'పెద్ది' సినిమాకి టికెట్ బుక్ చేసుకున్నా గదండీ! సో, నాకొక నంబర్ నుంచయితే ఇలా అయితే టికెట్ అయితే రావడం జరిగింది. సో, చూడొచ్చు టికెట్ అయితే ఇలా వస్తుంది. మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి ఒక అన్‌నోన్ నంబర్ నుంచయితే వాళ్ళైతే టికెట్ పంపిస్తారు. ఈ టికెట్‌లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. మీరు ధైర్యంగా సినిమా హాల్‌కైతే వెళ్ళొచ్చు. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మరొక్క సర్వీస్‌తో మరొక్క వీడియోలో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మన ఏడీఎంఎస్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.